జై శ్రీకృష్ణ. జగద్గురు శీల ప్రభుపాద్ కి జై. జగద్గురు శీల ప్రభుపాద్ విరచిత దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అధ్యాయం 34 గోపికల విరహము. బృందావనమునందలి గోపికలు కృష్ణుని యందు మిగిలి అనురక్తిని కలిగి ఉన్నందున కేవలం రాత్రిపూట రాసనృత్యముతోనే సంతృప్తి చెందలేదు. పగటివేళను ఆయన సాహచర్యమును అనుభవింపగోరిరి. కృష్ణుడు తన మిత్రులకు గోపబాలులతోనూ ఆవులతోనూ అడవికి వెళ్ళినప్పుడు గోపికలు శారీరకముగా ఆయన వెంట పోజాలకపోయినను వారి హృదయములు ఆయనని వెంటాడుచునే ఉండెను. కనుక వారు తీవ్రమగు విరహవేదనతో ఆయన సాంగత్యమును అనుభవింపగలుగుచుండిరి. ఈ తీవ్ర విరహవేదనను సాధించుటకు చైతన్య మహాప్రభులు ఉపదేశించిన ఉపదేశములు ఆయన ప్రత్యక్ష శిష్యులకు గోస్వాముల పరంపరను మనకు తోడ్పడుదురు. మనము కృష్ణునితో శారీరక సంబంధము లేనప్పుడు గోపికల వలె విరహముతో అతని సాంగత్యమును అనుభవింపవచ్చును. కృష్ణుని దివ్య రూపములు, గుణములు, లీలలు, పరివారం అన్నీయూ కృష్ణునితో సమానమే. భక్తియుక్తమైన సేవ 9 విధములు. విరహముతో కృష్ణుని చేయు భక్తియుక్తమైన సేవ భక్తుని అత్యున్నత స్థితికి, గోపికల స్థాయికి చేర్చును. ఇది నిజం ప్రభు. ఇదే చైతన్య మహాప్రభు చెప్తారు. అత్యున్నతమైనటువంటి స్థితికి చేర్చును. మనం ఎక్కడున్నా కూడా అంటే భగవంతుడిని నేరుగా కలుసుకోలేదే, భగవంతుని నేరుగా సాంగత్యం లేదనుకునే కన్నా భగవంతుడి గురించి నిరంతరం ఆలోచించడం, భగవంతుడి యొక్క లీలని శ్రవణం చేయడం, భగవంతుడి యొక్క లీలల్ని వినడం, ఆ విధంగా భగవంతుని మనసులోనే హద్దుకోవడం, దీన్ని భావం అంటారు. భగవంతుడి గురించి ఎక్కడున్నా కూడా ప్రేమైక భావనతో ఉండడం, భగవంతుడి గురించి నిరంతరం భగవంతుడి గురించే చింతించడం. అదే కదా భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, నిరంతరం నన్నే చింతింపు నన్నే ధ్యానింపు అంటాడు భగవంతుడు. అలా ఎవరైతే తన హృదయంలో నిరంతరము ధ్యానిస్తారో వారు యోగులందరిలోకి శ్రేష్ఠుడు అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. అట్లా భగవంతుడిని విరహంతో సేవించడం అనేది భక్తియుక్త సేవకు అత్యున్నతమైనటువంటి స్థితి. అది గోపికల స్థాయికి మనకి చేరుస్తుంది. భక్తి వేదాంత స్వామి దయవల్ల, జగద్గురు శీల ప్రభుపాద దయవల్ల ఖచ్చితంగా మనం ఆ స్థాయిని పొందగలుగుతాం. చేయాల్సిందల్లా ప్రభుపాద యొక్క పుస్తకాలను చదవడం, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు నిరంతరం చదవాలా. అదేవిధంగా 16 మాలలు చేయాలా. హరే కృష్ణ మహామంత్రాన్ని చేయడంతో పాటు 4 నియమాలు పాటిస్తా కృష్ణ ప్రసాదం తీసుకుంటే చాలు, అంతే. ప్రభుపాద యొక్క దయ వల్ల మనం కృష్ణ ప్రేమని ఇదే జీవితంలో ఈ జన్మలోనే ఖచ్చితంగా మనం పొందుతాం. శ్రీనివాసాచార్యుడు రచించిన షడ్గోస్వామి స్తోత్రంలో ఇట్లు కలదు. వారు గోస్వాములు ప్రభుత్వోద్యోగులను రాజవైభవపేతమగు జీవితమును పరిత్యజించి బృందావనకు పోయిరి. అక్కడ వారు సామాన్యులకు భిక్షుకుల వలె ఇల్లిల్లు తిరుగుచూ భిక్షమెత్తుకొని గడిపిరి. కానీ వారు గోపికల విరహభావను సాధించి ప్రతి క్షణమును దివ్యానందమును అనుభవించుచుండిరి. ఆ విధముగా చైతన్య మహాప్రభు జగన్నాథపురిలో ఉన్నప్పుడు కృష్ణ విరహమును అనుభవించు రాధారాణి అవస్థలో ఉండిరి. మధ్వగౌడీయ సాంప్రదాయపు గురు శిష్య పరంపరలో ఉన్నవారును కృష్ణుని దివ్య రూపమును పూజించుచు ఆయన దివ్యోపదేశములను, ఆయన లీలలను, ఆయన గుణములను, ఆయన పరివారమును, ఆయన సాంగత్యమును స్మరించుచు ఆయనతో విరహమును అనుభవింపవలను. ఇది కృత్రిమంగా మనం చేస్తే రానేరాదు ప్రభు. ఇది సహజ సిద్ధంగా గురు మహారాజు యొక్క దయవల్ల, ప్యూర్ డివోటీ ఉన్న శీల ప్రభుపాద యొక్క మెర్సీ వల్ల, అదేవిధంగా హృదయంలో పరమాత్మ మనకి ప్రసాదించేటువంటి ఇంటెలిజెన్స్, మనకి ఆ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు మనం మన ఇంటెలిజెన్స్ మనం సక్రమంగా వాడుకోగలుగుతాం. అప్పుడు ఆ ఆధ్యాత్మికమైనటువంటి బుద్ధి ద్వారా మాత్రమే మనం శ్రీకృష్ణ భగవాన్తో భక్తిని పెంపొందించుకొని ప్రేమని పెంపొందించుకోగలుగుతాం. గోపికా భావంతో విరహంతో ఉండడం అంటే భౌతికమైన కామాన్ని లోపల పెట్టుకొని బయటికి గోపికగా వ్యవహరించడం కాదు. గోపికా భావన, మాధుర్య భక్తి లేదా భగవంతుడి యొక్క భక్తి, భగవంతుడి యొక్క ప్రేమ, భక్తుడు, శుద్ధ భక్తి, గోలోక వృందానం ఏవి కూడా భౌతికమైన ప్రకృతిలో భాగాలు కావు. ఇవేవి కూడా భౌతిక ప్రకృతికి సంబంధించిన విషయాలు కావు. శుద్ధ భక్తి, శుద్ధ భక్తుడు ఇవన్నీ కూడా భౌతిక ప్రకృతికి మరియు నిర్గుణ బ్రహ్మానికి కూడా అతీతమైనవి. కాబట్టి భౌతిక ప్రకృతికి, నిర్గుణ బ్రహ్మ ముక్తికి కూడా అతీతమైనటువంటి కృష్ణ ప్రేమ, మాధుర్య ప్రేమ, గోపికల ప్రేమ. లోపల కామాన్ని కలిగి ఉండి సాయంత్రం పూట శ్రీకృష్ణ భగవాన్ని రాసలీలలో కలుసుకోవాలని అనుకుంటే మనంతటువంటి మూర్ఖులు ఇంకొకరు లేదు. లేదా బయట శరీరాన్ని గోపికా శరీరాన్ని ధరించి ఈ మలమూత్రాదులతో కలిగినటువంటి శరీరమే గోపిక శరీరం అనేటువంటి అపోహతో బయట శరీరాన్ని గోపికగా అలంకరించుకున్నంత మాత్రాన శ్రీకృష్ణుడు రాడు. శ్రీకృష్ణుడు మూర్ఖుడు కాదు. భగవంతుడు భౌతిక ఆవరణలో లేడు. కాబట్టి మన యొక్క నామమాత్రమైనటువంటి ఈ యొక్క దుర్గంధపూరితమైనటువంటి ఈ యొక్క భౌతిక దేహాన్ని భగవంతుడు కోరుకోడు. ఆ రకమైనటువంటి నామమాత్రపు అనుకరణ వల్ల మనకి కృష్ణ భక్తి కానీ, కృష్ణ ప్రేమ కానీ, కృష్ణుడి యొక్క అనుగ్రహం కానీ లభించదు.
పూర్తిగా కామ క్రోధ మద మాత్సర్యాది అన్ని అరిషడ్ వర్గాలు పూర్తిగా భౌతికమైన మాలిన్యం నుంచి విడిపోయిన వ్యక్తి, అటుపిమ్మట నిర్గుణ బ్రహ్మజ్యోతి స్థితికి కూడా అతీతంగా నెలకొని ఉన్న వ్యక్తి మాత్రమే శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమించగలడు. అటు వ్యక్తి మాత్రమే మాధుర్య భక్తిలో కానీ భగవంతుడితో ఉన్నటువంటి ప్రేమపూర్వక సంబంధాల్లో కానీ నెలకొనగలడు. ఆ స్థాయిలో అతను గోపికలని, కృష్ణుడికి రాధకి గోపికలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తించగలడు. ఆ స్థాయిలో మాత్రమే భగవంతుడి యొక్క ప్రేమను అతను పొందగలడు. ఇది శీల ప్రభుపాద యొక్క పుస్తకాలు చదవడం, మనం నిరంతరం చదువుతా ప్రభుపాదికి శరణాగతులై 16 మాలల్ని హరే కృష్ణ మహామంత్రం చేస్తా, 4 నియమాలు పాటిస్తా ప్రభుపాద అండర్ గైడెన్స్లో ఉంటే చాలు. 100% కావాలంటే రాసుకోండి. ఇదే జన్మలో కృష్ణుడితో మనకున్నటువంటి సంబంధాన్ని పునరుద్ధరించుకొని రాధా, లలిత, విశాఖ, యశోదామాత, మధుమంగళ, సుబాల ప్రేమించినట్టుగానే కృష్ణుని మనం ప్రేమించగలుగుతాం. 5 రకాల బంధాల్లో శ్రీకృష్ణుడితో మనకున్నటువంటి బంధాన్ని పునరుద్ధరించుకొని అదేవిధంగా కృష్ణ ప్రేమను పొందగలుగుతాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. భగవంతుని సేవలో నిరంతరము విరహమును అనుభవించుటే పరిపూర్ణమైన కృష్ణ చైతన్యము. గోపికల కృష్ణ చైతన్యం గురించి తనలో తాను ఈ విధంగా చర్చించుకొని చుండిరి. ఒక గోపిక ఇట్లనను, ప్రియమైన నెచ్చెలులారా, కృష్ణుడు నేల మీద పరుండునప్పుడు ఎడమ మోచేతిపై బరువు మోపి పరుండును, అతని శిరస్సు ఎడమ చేతిపై ఆని ఉండును. అతడు తన సుకుమారమగు వ్రేళ్లతో పిల్లన గ్రోవిని వాయించినప్పుడు అందమైన తన కొనబొమ్మలను కదుల్చును. అతడు తన వేణునాదముతో ఎట్టి వాతావరణను సృష్టించుననగా తన సతులలో ప్రియతములలో ఆకాశమును విమానంలో సంచరించి స్వర్గలోకవాసులు ఆ వేణునాద తరంగములు ఆశ్చర్యచకితులై తమ విమానములు నిలిపివేయుదురు. విమానములలో స్వర్గలోకవాసులు పక్కన కూర్చున్న వారి భార్యలను తమ పాటలకును సంగీత పాండిత్యమునకు సిగ్గుపడుదురు. అంతేకాదు రతిభావమును ప్రేరేపింపబడి వారి దమ్మిలముల వలె వస్త్రములు శిథిలమగును. ఈ విధంగా ఇదైతే ప్రభుపాద్ పెయింటింగ్ కూడా వేయించారు. రాసలీల పెద్ద పెయింటింగ్ ఉంటుంది. వస్త్రములు శిథిలములగును, రతిభావం ప్రేరేపింపబడి వారి వస్త్రాలు శిథిలములగును అని రాశారు. ఎక్కువ ఎక్స్ట్రసీలో, ఎక్కువ ప్రేమలో వారి యొక్క వస్త్రధారణ కూడా చల్లా చెదురుగా అవుతుందని చెప్తారు విరహం వల్ల. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ప్రతీది కూడా మనం ఒకటే జీవన్ ప్రభుజీ, ఇక్కడ ఉండే ప్రతీది కూడా మనం భౌతిక ప్లాట్ఫాము కాదు, ఈవెన్ ఇంపర్సనల్ బ్రహ్మన్ ప్లాట్ఫామ్ కాదు, నిర్గుణ బ్రహ్మానికి అతీతమైన ప్లాట్ఫామ్ నుంచి అన్నీ తీసుకోవాలి. కాబట్టి మెటీరియల్లో ఉండేదంతా కిందవే, అవి బ్రహ్మం, అవి నిర్గుణ బ్రహ్మ ముక్తి కన్నా తక్కువైనవి. కాబట్టి ఇవన్నీ కూడా దానికి పరమైనవి. కాబట్టి ఎవరైనా కూడా శ్రీకృష్ణుడు యొక్క వేణుగానం వింటే అంతేనంట. అందుకే రాధా అంటది, ఈ శ్రీకృష్ణుడి గురించి ఎవరు వినకూడదు, కృష్ణుడు యొక్క వేణుగానం కూడా ఎవరు వినకూడదంట. అలా శ్రీకృష్ణుడి గురించి వినబట్టే అంత జాబ్ చేస్తున్న నువ్వు కూడా అన్నీ వదులుకొని ఇప్పుడు ఇక్కడికి, అసలు నేను ఒక డివోటీనని అనుకొని డివోటీనని భావించి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వింటున్నావు, వినబట్టే కదా. వినకపోయింటే నీ జీవితం ఏదో నువ్వు ఎక్కడో బతుకుండేవాడివి. అందుకే అతని గురించి పొరపాటు కూడా ఎవరు వినకూడదు. రాధిక అంటది, పొరపాటు కూడా ఎవరు అతని గురించి వినకూడదు. అతని గురించి వింటే వాళ్ళు కూడా తన వలె ఉన్మత్తుల వలె, పిచ్చి వాళ్ళ వలె అయిపోయి తల్లిదండ్రులని, భార్యాబిడ్డలని, అర్థమవుతున్న వివాహాన్ని, వివాహ జీవితాన్ని సకలంను వదులుకొని అతని కోసం అన్వేషించడం ప్రారంభిస్తాడు. అతని కోసం బృందావన కదంబ వనాల్లో అతని కోసం అన్వేషించడం ప్రారంభిస్తాడు. చివరికి అతను దొరుకుతాడంటే అతను నిరుత్సాహపరుస్తాడు, దొరకడు. అయినప్పటికీ అతని ప్రేమతో నిరంతరం బతుకుతారు. కాబట్టి భగవంతుడి గురించి ఇక్కడ వినకూడదని ఎందుకు చెప్తుందనంటే, తనలాగా అవ్వాలనుకుంటే వినండి, తనలాగా అవ్వకూడదు అనుకుంటే వినొద్దు అంటుంది రాధిక. అది ప్రేమతో కూడినటువంటి, భక్తితో కూడినటువంటి మాట, రాధిక చెప్పినటువంటి మాట. మరి గోపిక ఇట్లా, నేను ప్రియమైన నెచ్చెల్లారా, కృష్ణుడు మిగులు సుందరుడు గనక భాగ్యాది దేవత యొక్క లక్ష్మి నిరంతరమో ఆయన వక్షస్థలమునందే ఆశ్రయించి ఉండును. ఆయన ఎప్పుడునూ స్వర్ణహారములచే అలంకృతులై ఉండును. అందగాడు కృష్ణుడు పలువురు భక్తుల హృదయమును ఉజ్జీవింపజేయుటకు తన వేణువును వాయించును. బాధపడుచున్న సకల జీవులను ఏకైక మిత్రుడు ఆయనే. ఆయన వేణునాదము వినగనే బృందావనమునందలి గోవులను, గోపబాలులను, ఇతర జంతువులను గడ్డిమేయుచు ఒక కడి మాత్రమే నోట కరుచుకొని దిగ్భ్రాంతి చూచుచు నెమరవేయుటకు అవి మర్చిపోవును. చెవులు నిక్కబడుచుకొని అవి ఆశ్చర్యముతో అట్లే స్తబ్దముగా నిలిచిపోవును. అప్పుడు అవి జీవించి ఉన్న వాని వలె గాక చిత్రీకరింపబడిన బొమ్మల వలె కనపడును. కృష్ణుని వేణుగానము అంత ఆకర్షణమై జంతువులనే మోహింపజేయుచుండ ఇక మన సంగతి చెప్పనేలా అంటుంది ఒక గోపిక. అవి బొమ్మలాగా నిలుచుకోవాలి. ఇది చాలా దగ్గరలో ప్రభుపాదు అది పనిగా ఈ పెయింటింగ్స్ అని వేయించారు. శ్రీల ప్రభుపాద వేయించిన ప్రతి పెయింటింగు గోలోక బృందావనంలో ఉండేటువంటి యథార్థమైన లీలని ఇలా చిత్ర రూపంలో దించారు ఆయన.
అంటే ఒక గోవు ఇట్లా తిరిగిందంటే అది ఎగ్జాక్ట్గా అట్టే తిరిగింది, ఒక్క రవంత అటు ఇటుగా కూడా కాదని అర్థం. అక్కడ వేసినటువంటి పచ్చిక ఆధ్యాత్మికం, ఆచార్యుడి యొక్క మాట ఆధ్యాత్మికం, ఆయన వేయించినటువంటి చిత్రాలన్నీ కూడా కృష్ణ ప్రేమ పూర్ణములు. శీల ప్రభుపాద యొక్క వచనాలన్నీ కృష్ణ ప్రేమ పూర్ణములు. అదేవిధంగా ఆయన వేయించినటువంటి చిత్రాలన్నీ కూడా కృష్ణ ప్రేమ పూర్ణకములు. వాటిని చూడడం వల్ల కూడా మనలో కృష్ణ ప్రేమ మర్చిపోయినటువంటి బంధం గుర్తొస్తుంది. 100% నిజం, 100% కదా. కాబట్టి కృష్ణుడు ఆ వేణుగానం వినంగాలంటే ఆవులన్నీ కూడా ఆగిపోతున్నాయి. ఆ గోవుల యొక్క రోమాలు కూడా నిక్కబడుచుకుంటాయి. గోవులు కూడా నిరంతరం ప్రేమాశ్రువుల్ని విడుస్తూ బొమ్మల వలె నిల్చుండిపోయాయి శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణుగానానికి. ఇంకా మన గురించి చెప్పడం ఏంటి అంటుంది ఆ గోపిక. ఇంకొక గోపిక ఇట్లా, నేను ప్రియమైన సకులారా, కేవలం జీవకోటియే కాదు, బృందావనమునందలి నదులు, సరోవరములు మొదలైన జడ పదార్థములతో కూడి సిగలో మయూర పింఛము ధరించి బృందావన గైరికాది దాతవులచే శరీరమును అలంకరించుకొని జగన్మోహనుడుగా కనిపించు కృష్ణుడు నడియాడుచుండుట చూసి విస్మయము చెందుచున్నవి. పత్రములచే పుష్పములచే అలంకృతులైన కృష్ణుడు మహావీరుని వలె కనిపించును. అతడు వేణువును ఊదుచు బలరామునితో పాటు ఆవులను పిలుచుచున్నప్పుడు ఆయన పాదపద్మముల ధూళిని గాలి తొలగించిన వరకు యమునా నది ప్రవహించుట మాని వేచి ఉండను. యమునా నది కూడా కృష్ణుని అనుగ్రహమునకు పాత్రము కాదు కనుక మనవలే దురదృష్టవంతురాలు. నిరాశతో మనము మన రోదనమును ఆపినట్లు యమునా నదియును తన తరంగములను ఆపి విభ్రాంతితో స్తబ్దమైపోవును. అది యమున కూడా శ్రీకృష్ణుడి యొక్క మురళిగాన వినంగానే యమునాదేవి ఆ పరవళ్ళు తొక్కతా వంపులు తిరగతా మెలకలు తిరగతా వచ్చి శ్రీకృష్ణుడు ఎక్కడ కూర్చుంటాడు, ఆయన పాదాలు అలా కడుగుతుంది. అదే యమునా వారు ఆయన భగవంతుడి యొక్క పాదాలను కడగాలనే దాంతో వచ్చి భగవంతుడి యొక్క పాదాలని కడుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క పారవస్యానికి లోనవుతారు. కృష్ణుని పరోక్షమున గోపికలు సంతతధారగా కన్నునీరు కురిపింతురు. కొన్ని వేళల యందు కృష్ణుడు వచ్చుచున్నాడని భావించినప్పుడు వారు తమ దుఃఖమును మర్చిపోదురు. కానీ కృష్ణుడు రాకపోవట చూచి మరలా నిరాశపడ నారంభింతురు. కృష్ణుడు దేవదేవుడు, విష్ణువు రూపములన్నిటికీ మూలమైనవాడు. గోపాలుడు దేవతలు, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, చంద్రుడు మున్నగు దేవతలు నిరంతరము విష్ణుదేవుని పరివిష్టించి పూజించుతురు. కృష్ణుడు బృందావరణ్యమున సంచరించినప్పుడు గోవర్ధన పర్వతం మీద నడియాడినప్పుడు నిరంతరము గోపబాలురు ఆయన వెంటనుందురు. అట్లు నడుచుచు ఆవులను పిలుచుటకు ఆయన తన వేణువును ఊదును. కృష్ణుని సాంగత్యములను బృందావనములోని చెట్లు చేమలు కూడా కృష్ణ చైతన్య పరిపూరితములగును. కృష్ణ చైతన్యము గల వ్యక్తి కృష్ణుని కొరకు సర్వమును త్యాగము చేయును. చెట్లు చేమలు కృష్ణ చైతన్య మార్గమున పురోగతి చెందకునను కృష్ణుని యొక్కయు అతని మిత్రుల యొక్కయు సాంగత్యం వలన కృష్ణ చైతన్యవంతములగును. అప్పుడవి తమ వద్దనున్న సర్వమును, పండ్లను, పువ్వులను, కొమ్మల నుండి స్రవించు మధువును సమర్పించును. ఎంత అద్భుతంగా రాశారు ప్రభుపాద. బృందావనంలో ఉన్నటువంటి చెట్లు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణుగానానికి భగవంతుడు వస్తున్నాడంటే బృందావనంలో గడ్డి అలాగే గగురుపాటుతో నిలుచుకుంటుంది. అది రోమాంచం. అదేవిధంగా అయితే శుద్ధ భక్తుడి యొక్క శరీరంలో భగవంతుడి యొక్క నామాన్ని వినంగాల్ని, గురువు యొక్క నామాన్ని వినంగాల్ని, వైష్ణవుల గురించి వినంగాల్ని, భక్తికి సంబంధించినటువంటి అంగాలు ఏవైతే శుద్ధ భక్తుడి యొక్క శరీరం మీద రోమాంచాన్ని కలిగిస్తాయో అదేవిధంగా భగవంతుడు ఆ గడ్డి మీద నడుస్తున్నప్పుడు బృందావన గడ్డి మీద ఆ గడ్డి కూడా అదేవిధంగా నిటారుగా నిలుచుకుంటుంది. అది గడ్డి చూపించేటువంటి రోమాంచం. అదేవిధంగా శుద్ధ భక్తుడు ఏ విధంగా అయితే ప్రేమాశ్రువులు విడిస్తాడో పళ్ళ చెట్లు అవి ఆ విధంగా తేనెలని సొనలని ఆ విధంగా భగవంతుడి కోసం అవి స్రవిస్తాయి. కాబట్టి అవి కూడా భగవంతుడి యొక్క పారవస్యానికి లోనవుతాయి. అందుకే భక్తులు ఎక్కడైతే మనం హరే కృష్ణ మహామంత్రం చెప్తామో మిగతా జీవులు కూడా ఉద్ధరింపబడతాయి. ఇంకా గొప్ప గొప్ప ఆచార్యులు ఉన్నారు ప్రభు. శ్యామానంద పండిట్, రసికానంద పండిట్, ఇలాంటి వాళ్ళు. రసికానంద పండిట్ అయితే ఏనుగులచే హరే కృష్ణ మహామంత్రం చెప్పించాడు. ఆయన వెళ్తున్నప్పుడు ఒక ఏనుగుల గుంపు ఒక గంభీరంగా ఉంది. అన్ని నీళ్లు జల్లి హరే కృష్ణ అని చెప్పమనగానే అన్ని హరే కృష్ణ మహామంత్రం చెప్పించాయి. అంటే నోరు లేని బుద్ధి తక్కువగా ఉండేటువంటి జంతువుల చేత కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పించినటువంటి గొప్ప ఆచార్యులు కలిగినటువంటిది గౌడీయ వైష్ణవ గురు పరంపర. అందుకే చైతన్య మహాప్రభు గురించి కృష్ణదాస్ కవిరాజ గోస్వామి అంటాడు చైతన్య చరితామృతం ముందన, ఎవరైతే శ్రీ చైతన్య మహాప్రభు భక్తియుక్త సేవ యొక్క మహావృక్షము, ఆ వృక్షానికి అనేక శాఖలు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు గలవు. వాళ్ళందరూ కూడా అంటే మహాప్రభు యొక్క నిత్య పరివారము అందరూ కూడా సమానమైన పవిత్రత కలిగిన వారు. పవిత్రతలో వారి యందు ఎటువంటి భేదము లేదు. వారెన్నడూ భౌతికమైన ప్రకృతి యొక్క
పరిగణలోకి రాలేదు, భౌతికమైన ప్రకృతి యొక్క అధీనంలో ఉండరని ఎవరైతే గ్రహిస్తారో అటువంటి వ్యక్తి వెంటనే కృష్ణ ప్రేమను పొంది వెంటనే తనకు భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాల్లో తన సంబంధాన్ని వెంటనే గుర్తు చేసుకుంటాడు. ఇది ఎటువంటి అతిశయోక్తి లేదు దీంట్లో. ఇది నిజం, 100% ఇది నిజం. అదేవిధంగా ఇది ఎలా వస్తుందంటే శ్రీల ప్రభుపాద గురువు యొక్క అనుగ్రహంతో వస్తుంది. గురువు యొక్కని సరెండర్ అవ్వడం వల్లే వస్తుంది. కృష్ణుడు చక్కగా అలంకృతుడై యమునా నది తీరమున విహరించను. చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడే స్వయంగా శ్రీకృష్ణుడే శ్రీ చైతన్యులుగా వచ్చారు. చైతన్య మహాప్రభు వృందావనానికి వెళ్ళినప్పుడు కూడా అన్ని చెట్లు ఆ విధంగానే తేనెల్ని సొనల్ని పారవస్యంతో భక్తుడు ఏ విధంగా కన్నీటిని వదులుతాడో ఆ విధంగా తేనెల్ని సొనల్ని చిలకరించాయి. గడ్డంతా కూడా గగురు పడిచింది. అక్కడ పక్షులన్నీ కూడా ఆనందాశ్రులు విడిచాయి, భగవంతుడు మళ్ళీ తిరిగి వచ్చాడని. కాబట్టి ఇది జీవుల యొక్క సహజ స్థితి. భగవంతుడి మీద ప్రేమ పారవస్యాన్ని కలిగి ఉండడం అనేది మనందరి సహజ స్థితి. కృష్ణుడు చక్కగా అలంకృతుడై యమునా నదీ తీరమున విహరించును. ఆయన నొసట తిలకమును, మెడలో వివిధములైన అరణ్య పుష్పమాలికలను అలంకరించుకొను. ఆయన దేహము చందనముతోనూ తులసీదళములతోనూ భూషితమై ఉండను. ఆ మనోహర వాతావరణముకు మధుపములు మత్తెక్కిపోవును. భ్రమర జుంకారమునకు సంతసించిన కృష్ణుడు వేణువు నూదును. శ్రావ్యములగు ఆ ఉభయ ధ్వనులను కొంగలు, హంసలు, బాతులు మున్నగ జలపక్షులను ఇతర పక్షములను ముగ్ధులైపోవును. అవి కన్నులు మూసుకొని కృష్ణారాధనలో ధ్యాన నిమగ్నములగును. ఆఖరికి కొంగలు, హంసలు అవి కూడా కళ్ళు మూసుకొని కృష్ణుడు యొక్క నామాన్ని ఆలకిస్తూ ఉంటాయి. కొంగలు, హంసలు కూడా చెప్పేదండి, ప్రతిదీ ఎక్కడే చూపిస్తున్నాను చూడండి. కొంగలు, హంసలు కూడా భగవంతుడి యొక్క ప్రేమ పారవస్యంలో ఉంటాయి నాన్న. అది జీవన్ ప్రభుజీ. అట్లా భగవంతుడి యొక్క ప్రేమ పారవస్యానికి ప్రతి ఒక్కరూ లోనవుతారు. కృష్ణుడి పరోక్షమున గోపికల సంతతధారగా కన్నీరు కురిపింతురు. అయిపోయింది ఇది. ఒక గోపికని ఇట్లనెను, ప్రియ సఖి, కృష్ణ బలరాములు కర్ణకుండలతోనూ ముక్తహారములతోనూ అలంకరింపబడి ఉన్నారు. వారు గోవర్ధన పర్వతం అధిరోహించి అచ్చటి ప్రకృతి సౌందర్యమును ఆనందించు విహరించుదురు. కృష్ణుడు సమస్త జగత్తును సమ్మోహపరచుచు తన వేణువు నూదినప్పుడు ప్రతి వస్తువు దివ్యానందములో మునిగిపోవును. ఆయన వేణునాదమునకు భయపడి మేఘములు తమ పెడపడ ఉరుములు గర్జనములు మాని తమకు ప్రాణమిత్రుడైన కృష్ణుని వేణునాదముకు భంగము కలిగింపకుండా శ్రవణానందకరముకు చిన్ని ఉరుములతో ఆయన్ను అభినందించును. కృష్ణుడు మేఘములను కష్టములలోనున్న ప్రజలకును సంతృప్తి చేకూర్తురు. కావున వారు మిత్రులుగా పరిగణింపబడుదురు. ప్రజలు మిక్కుట మగు ఎండలో వేడిమితో మండిపోవచ్చున్నప్పుడు మేఘము వాన కురిపించి వారిని సంతోషపెట్టు. ఆ విధముగానే భౌతిక జీవితంలో ప్రజలు ఐహిక బాధలతో పీడితులవుతున్నప్పుడు కృష్ణుడు వారికి శాంతి చేకూర్చును. కృష్ణుడును మేఘములను తమ దేహవర్ణములు ఒకటిగా ఉన్నందున వలన కూడా మిత్రులుగా పరిగణింపబడుదురు. మేఘము తన ఉదాత్త మిత్రుని అభినందింపదలిచి ఎండల వేడిమి ఆయన శిరస్సున సోకకుండా గొడుగు పట్టి వర్షధారలను కాక చిన్న తుంపరలకు పుష్పములను కురిపించును. మేఘాలు ఎక్కువ కాకుండా చిన్నటువంటి అభిషేకాన్ని చేశాయన్నమాట. ఒక గోపిక యశోదామాతతో ఇట్లనను, ప్రియమైన మాత, నీ కుమారుడు గోపబాలులందరిలో మిక్కిలి చతురుడు. గోవులను ఎట్లు కాయవలనో వేణువును ఎట్లు ఊదవలనో ఆయనకు తెలియను. ఆయన స్వయముగా గీతములను రచించి వారిని వేణువుపై ఆలపించును. ఆయన ఎప్పుడూ వేణువును వాయించినను ఉదయము కానీ సాయంకాలము కానీ పరమశివుడు, బ్రహ్మ, రుద్రుడు, చంద్రుడు, ఇంద్రుడు మున్నగు దేవతలందరూ ఎంతో శ్రద్ధతో దానిని ఆలకింతురు. వారు మహావిద్వాంసులను నిపుణులు అయినను కృష్ణుని వేణుగాన పద్ధతికి వారు ఎరుగరు. శ్రద్ధగా విని దానిని అవగతం చేసుకున్నటకు వారు ప్రయత్నించురు. కానీ అది వారికి అర్థము కాక వారు విభ్రాంతులొదగుదురు. వేరొక గోపిక ఇట్లనను, ప్రియసఖి, కృష్ణుడు ఆలమందలతో ఇంటికి మరలి వచ్చుచున్నప్పుడు పతాక, వజ్ర, శూల, పద్మాది లాంఛితమైన ఆయన పాదపద్మ చిహ్నములు ఆలమందల నడక వలన భూదేవికి కలుగు బాధను ఉపశమింపజేయుచున్నవి. వేణువును ధరించి కృష్ణుడు నడుచుచున్నప్పుడు ఆ నడక కన్నుల పండుగగా నుండును. ఆయనను చూడగానే ఆయన సాహచర్యమును అనుభవింపవలనని మోహావేశము కలుగును. ఆ సమయమున మనం అన్ని క్రియలను మాని చెట్ల వలె నిశ్చలముగా నిలిచిపోదము. మనం ఎట్లు పోవుచున్నామో అనే సంగతి కూడా మనము విస్మరిద్దుము. రాధారాణి మామూలుగా పాలు పెరిగెత్తుకెళ్తుంది ఇంటి దగ్గర నుంచి. ఎప్పుడు ఆమె కృష్ణారాధనలోనే ఉంటుంది. కృష్ణుని మర్చిపోయేది రాధిక కాదు, మర్చిపోయిన రాధిక లేదు. రాధిక ఎప్పుడు ఉంటుంది కనుక కృష్ణుని మర్చిపోదు. ఇది రాధాకృష్ణులు. యథార్థంగా మన సహజ స్థితి కూడా ఇది. కానీ మనం మరపులు కలిగి ఉన్నాం కళ లాంటి దాంట్లో. రాధకు మరపు కళ లేదు. ఆమె నిరంతరం కృష్ణుడి గురించి ఆలోచిస్తుంది. వెన్న జలుగుతుంది, వెన్న చిలుకుతా కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తుంటుంది. ఈ పాలు పెరుగు ఎత్తుకెళ్తుంది. పాలు పెరుగు ఎత్తుకుపోతుంది. మధురా వీధుల్లో మామూలుగా మధురా వీధిలో అమ్ముతారు వాడు పాలు పెరుగుని ఇంత అని
ధనంతో అమ్మడం పోయి ఆమె పాలు పెరుగు కృష్ణ, పాలు పెరుగు గోపాల అనేది. అలానే ఆమె ఎప్పుడైతే ఈ వృందావనంలో ఇంచి ఆమె నడుచుకుంటూ ఈ యొక్క పాలు పెరుగు కొండలతో రాధా, లలిత, విశాఖ మొదలగు గోపిక పరివారం అంతా కూడా పాలు పెరుగు కొండలతో వెళ్తుంటారో ఉన్నట్టుగా ఉండి ఫ్లూట్ సౌండ్ వింటారు. విన్న వెంటనే రాధిక ఎక్కాలి పెరుగు కొండలు ఎక్కడ పాలకొండల కింద వదిలేసి పరిగెత్తుంది. పరిగెత్తి వెంటనే మళ్ళీ కృష్ణుడు కలుసుకోదు. జస్ట్ ఒక కదంబ వృక్షాల పొద నుంచి చూస్తుంది. అతను ఇంకొక కదంబ వృక్షానికి ఆనుకొని వాయిస్తూ ఉంటాడు. అది ప్రేమ పారవస్యం. ఎక్కడైనా భగవంతుడు వెంటనే అతను తలంపుకు రాగానే వదిలేసి పరిగెత్తుంది. మీరు నేను కూడా అలాగే ఉన్నాం. గోపబాలకుడు కానీ మీరు కానీ నేను కానీ ఉన్నాం. ప్రస్తుతానికి మనం ఇక్కడికి వచ్చేసాం, వాళ్ళేమో ఇక్కడికి రాలేదు, వాళ్ళు మాత్రం అదే దాంట్లో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు రాధ కూడా అదేవిధంగా భగవంతుడి కోసం భగవంతుడు చూస్తాం దూరం నుంచి. మనం వెనకాల రాధిక దగ్గర నిలబడి మనం కూడా చూస్తాం, తొందరగా మనం వెళ్ళాలి. కాబట్టి మన వాళ్ళందరూ కూడా అక్కడ మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుని మనం ఆ విధంగా కలుసుకోవాలి. ఇదే మన యొక్క మానవ జీవితం యొక్క ఉద్దేశం. మానవ జన్మ మనకి ఇవ్వబడిన దానికి మన జీవితాన్ని చరితార్థం చేసుకోవడం, రాధిక వలె గోపబాల వలె శ్రీకృష్ణ భగవాన్ని మనం ప్రేమించడం. కృష్ణుడికి వందల వేల కొలది ఎంతో శ్రద్ధతో వాడిని ఆలకించరు. అంటే భగవంతుడి యొక్క బ్రహ్మాండంలో లీల జరిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు యశోదమాతకి వాళ్ళు మీ కొడుకు చేస్తుంటే చెప్తున్నారు. యశోదమ్మతో చెప్తున్నారు, మా దేవతలు కూడా వింటారమ్మా, పశుపక్షాదులు మురిసిపోతున్నాయమ్మా, ఇంత మహావిద్వాంసులు నిపుణులు కూడా ఆయన వేణుగానానికి ఇదైపోతున్నారు అని. అది వరకు వాళ్ళకి దాని అర్థం కావట్లేదు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. శ్రద్ధగా విని కూడా వేణుగానాన్ని అవగతం చేసుకోలేకపోతున్నారు దేవతలు అంటున్నారు వీళ్ళు. ఎందుకంటే భగవంతుడి యొక్క వేణుగానాన్ని అర్థం చేసుకోగలడంలో గోపికలు అంత నిపుణులు ఎవరు లేరు కదా. భగవంతుడి కోసం సర్వాన్ని త్యజించడం వేరేనేది లేరు వాళ్ళు. రాధారాణి మొత్తం కూడా కృష్ణ ప్రేమ, కృష్ణ లీలాభరణములతో. రాధ అంటే కృష్ణారాధిత. తన శరీర అంగములు సౌష్ఠవం అంతా కృష్ణలీలలతో కృష్ణ లీలల యొక్క రూపం ఆమె. కృష్ణ భక్తి యొక్క ప్రేమ స్వరూపం ఆమె. గోపికలందరూ అంతే. మనం కూడా కృష్ణ ప్రేమ స్వరూపం. జీవేర స్వరూప హే నిత్య కృష్ణదాస. జీవన ప్రభుజీ కృష్ణ ప్రేమక స్వరూపం. శ్రీకాంత్ ప్రభుజీ కృష్ణ ప్రేమక స్వరూపం. కృష్ణ ప్రేమక స్వరూపం కాని వాళ్ళు ఎవరు లేదు. నా గురు మహారాజ్ ప్రభుపాద కృష్ణ ప్రేమక స్వరూపం. ఆయన మర్చిపోలేదు, రాధిక మర్చిపోలేదు. వారు కృష్ణ ప్రేమక స్వరూపాలుగా అన్నాం. మనం నామమాత్రపు కళలు ఎదుర్కొని మన కృష్ణ ప్రేమక స్వరూప కాలం అనేది మర్చిపోయామంతే. జీవేర స్వరూపహే నిత్య కృష్ణదాస. కృష్ణుని వందల వేల కొలది ఆవులున్నవి. అవి వాని రంగును బట్టి వర్గీకరింపబడినవి. వానికి వివిధమైన పేర్లు కూడా అయ్యబడినవి. పచ్చిక బీడు నుండి కృష్ణుడు తిరిగి వచ్చినప్పుడు ఆవులన్నీ ఒక చోట చేరును. వైష్ణవులు తమ జపమాలలో 108 మంది గోపికలకు ప్రాతినిధ్యం వహించి 108 పూసలను లెక్కపెట్టి జపించినట్లు కృష్ణుడు 108 వేరువేరు ఆలమందలను లెక్కపెట్టు. 108 ఉన్నాయి ప్రభు. హంసి, బహుళ, దేను, కామధేను రకరకాల పేర్లతో భగవంతుడు రకరకాల పేరు పెట్టి పిలుస్తాడు. లక్షల గోవులుంటే ప్రతిదానికి పేరుంది. భగవంతుడు అంటాడు, ఈ గోవులన్నిటికీ కనుక చెప్పులు లేకపోతే నేను కూడా ఎండలో నడుస్తాను అంటాడు. అంటే భగవంతుడు వాటి మీద ఈగ కూడా, అంటే తనకన్నా అమితంగా తన భక్తులను ఆయన ప్రేమిస్తాడు. ఎప్పుడు కృష్ణుడు యొక్క కళ్ళలో ప్రేమ పారవస్యం అలా ప్రవహిస్తూ ఉంటే గోవుల యొక్క కళలో కూడా అదే విధమైనటువంటి ప్రేమాశ్రదారులు ఉంటాయి. గోవులతో శ్రీకృష్ణుడు అప్పుడు చూస్తే ప్రతి గోవు మీద అతని చేతి ముద్రలు ఉంటాయి. అంటే ప్రతి గోవుతో అతనికి సంబంధం ఉంది. అందుకే శ్రీకృష్ణుడితో ప్రతి ఒక్కరికి సంబంధం ఉంది. గోవులకి ఏకకాలంలో ఆయన గోవులతోనూ ఉన్నాడు, రాధతోనూ ఉన్నాడు, మధుమంగలతోనూ ఉన్నాడు, తుకారాం లాంటి భక్తులతోనూ ఉన్నాడు, మీరా లాంటి భక్తులతోనూ. అంటే ఆధ్యాత్మిక వైకుంఠ గోలోక బృందావనంలో అసంఖ్యాకమైనటువంటి ఆయన ప్రేమ స్వరూపాలైనటువంటి భక్తులతో ఆయన అందరితో ఏకకాలంలో ఉన్నాడు. అదే ఆయన దేవదేవత్వం, పరబ్రహ్మతత్వం కదా. భగవంతుడు పరిపూర్ణుడు అనేది అయినప్పటికీ ఆయన పరిపూర్ణత్వంలో ఒక్కరవంతమైన లోపం కానీ దోషం కానీ లేదు. పూర్ణస్య పూర్ణమిదం అనింది వేదం. అదేవిధంగా భగవంతుడు పూర్ణుడు. తన భక్తులతో అనేక మందితో ఏకకాలం ఉండగలడు. అదేవిధంగా జీవన్ ప్రభు యొక్క శ్రీకృష్ణుడు జీవన్ ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు. నా ప్రభు నా కోసం ఎదురు చూస్తున్నాడు. మీ ప్రేమ నా ప్రేమ రీప్లేస్ చేయబడదు, నా ప్రేమ మీ ప్రేమతో రీప్లేస్ చేయబడదు. ఇద్దరు కూడా భగవంతుడి మీద అంతే సమానమైనటువంటి ప్రేమ ఉంది. ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నాడు కానీ మీరు వద్దని కాదు, మీకోసం తప్పిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. హృదయంలో పరమాత్మ రూపాన్ని రెడీగా ఉన్నాడు మీకు ఇచ్చేసేదానికి. ఒక్కరంతా భగవంతుడు హృదయంలో పరమాత్మ రూపాన మన ఇంటెలిజెన్స్ మనం ఉపయోగపడేటువంటి బ్లెస్సింగ్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. మన సహజ స్థితి వచ్చేదానికి అవకాశం కల్పించేదానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒక్కరంతా సరెండర్ అంతే, ఒక్కరంతా నమ్మకం అంతే గురు మహారాజ్ మీద.
ప్రభుపాద్ని సరెండర్ అయిపోయామంటే అయిపోయింది. నేను ఇస్తున్నాను గ్యారంటీ, 100% గ్యారంటీ, రాసుకోండి. ప్రభుపాద్ వల్ల ప్రభుపాద్ ఖచ్చితంగా ప్రభుపాద్ శ్రీకృష్ణుడి దగ్గరికి మనల్ని తీసుకెళ్ళగలుగుతారు. డిసెంబర్ అయిపోయిన తర్వాత కూడా శీల ప్రభుపాద్ దయ వల్ల మనం గోలోక బృందావనం 100% వెళ్ళగలుగుతాం. శీల ప్రభుపాద్ గురువుగా వ్యవహరించగలుగుతారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. రాసుకో, కావాలి రాసుకో, ఎప్పుడైనా కావాలంటే నన్ను అడుగు. ఇదైతే 100% నిజం. నేను ఖచ్చితంగా తీసుకెళ్ళగలుగుతారు జీవన్. 100% శీల ప్రభుపాద్ తీసుకెళ్ళగలుగుతారు. కరవంతా భగవంతుడు రెడీగా ఉన్నాడు 100%. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ చాలాసార్లు అడుగుతున్నావు. 100% కృష్ణుడు అయితే రెడీగా ఉన్నాడు. మన వైపు ఒక్కరంతా ఆ తపన తెలుసుకోవాలి స్వామి, తెలుసుకోవాలి. ఆ కన్నీళ్ళు ఎప్పుడు పడతాయో తెలుసుకోవాలి. నువ్వు తప్పిస్తావో డన్, అయిపోయింది. ఎప్పుడైతే ప్రభుపాద్ సరెండర్ అవుతావో అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఎప్పుడైతే నీకు ఆ తపన వస్తుందో ఆ తపనలోనే నువ్వు సరెండర్ అయిపోతావు. సరెండరెన్స్తో ఆ దానికి కూడా కొంచెం సరెండరెన్స్ కావాలి. ఆ తర్వాత తపన, మరింత సరెండరెన్స్, బయట నుంచి ప్రభుపాద్ యొక్క కృప, లోపల నుంచి శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృప, అంతే వెరసి నిత్యసిద్ధ భగవంతుడి యొక్క పరివారానికి అయిపోతాం. అలా అందరినీ భగవంతుడి యొక్క పరివారంగా, ఆల్రెడీ మన పరివారమే, తిరిగి మన యొక్క స్థితిని ప్రసాదించడానికి ప్రభుపాద్ వచ్చింది. మనం ఏదో చేసుకొని వెళ్ళిపోయేది అలా కాదు. ఈ యొక్క గౌడీయ గురు పరంపర ఉద్దేశమే కృష్ణ ప్రేమ ప్రసాదించడం కోసమే ఉంది. దానికోసమే నా ప్రభుపాద్ వచ్చారు. ఇంత చేశారు, వేరే దేనికి కాదు. వేరే ఏది చేసినా శ్రీకృష్ణుడిని సంతృప్తి పరచలేకపోతే, గురుమహారాజుని సంతృప్తి పరచలేకపోతే ఎంతకాలం మనం సాధన చేయొచ్చు, 16 మాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కృపని పొందన్నే మనం రాలేము. ఖరీదైన మందిరాలు నిర్మించినా మనం భగవంతుని దర్శించలేము. మనం సొంతమన్నీ భక్తిలోకి జోడించినా మనం భగవంతుని దర్శించుకోలేము. కేవలం శీల ప్రభుపాద్ ఏం చెప్పారో అది మాత్రం చేయగలిగిన రోజు 100% నీ యొక్క బుద్ధి, నీ ఇంటెలిజెన్సు శీల ప్రభుపాద్ వల్ల లేదా శీల ప్రభుపాద్కి సరెండర్ అయ్యి 100%, 99% కూడా కాదు, 100% బుద్ధి, 100% ఇంటెలిజెన్స్తో నువ్వు సరెండర్ అయ్యి 100% నీ ఇంటెలిజెన్స్, నీ బుద్ధి మీద ప్రభుపాద్ ప్రభావం పడినప్పుడు మాత్రం 100%, 50% ఉండి మళ్ళీ 50% వేరే అందరూ వైష్ణవులే, 50% ఇటుండి 50% మళ్ళీ పడినా కూడా మనం 16 మాలు చేసుకోగలుగుతాం, ప్యూరిటీగా ఉండగలుగుతాం తప్ప కృష్ణ ప్రేమ పొందలేము. అది జరగదు. 100% ప్రభుపాద్కే సరెండర్ అయిపోవాలి. 100% అంటే ప్యూర్ డివోటీకి. ఆచార్యులందరూ పై ఆచార్యులతో 100% సరెండర్ అయిన తర్వాతే 100% వాళ్ళు కృష్ణ కాన్షియస్ అయ్యారు. 100% నీకు ఇదే జన్మలో భగవంతుడితో బంధం, భగవంతుడితో ప్రేమ రావాలంటే 100% సరెండరెన్స్ అవ్వాలి. 100% నీ బుద్ధి, నీ ఇంటెలిజెన్స్ అనేది ప్రభుపాద్ వల్ల ప్రేరేపింపబడాలి. ప్రభుపాద్ యొక్క ఇంపాక్ట్ పడాలి నీ బుద్ధి మీద, ఇంటెలిజెన్స్ 100% ఉన్న రోజు అప్పుడు లోపల నుంచి శ్రీకృష్ణుడు యొక్క ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. బయట నుంచి ప్రభుపాద్, లోపల నుంచి శ్రీకృష్ణుడు, అయిపోయింది కృష్ణుడు యొక్క ప్రేమ 100%. ఇదే యాక్చువల్గా. అంతే తప్ప మనం ఏదో అనుకొని రకరకాలు మనం అనుకుని మనం చేసి వేరే వాళ్ళ చేత కూడా మనం అనుకుని చేయించినంత మాత్రం రాదు. తప్పుగా అన్నట్లు అందరూ వైష్ణవులు, అందరూ భగవత్ సేవకులు, మనకేం అర్హత ఏం లేదు. అందరి పాద పద్మాలు చూసి అందరినీ భగవంతుడి సేవకులు అనుకొని వాళ్ళ పాద పద్మాలు కడిగి నెత్తిని పోసుకొని అదే సమయంలో ప్రభుపాద్ 100% ప్రభుపాద్కి సరెండర్స్ అయి ఉంటే అప్పుడు మన నిజమైన ప్రేమను పొంది అందరినీ సమానంగా చూడగలుగుతాం. లేకపోతే సమానంగా ఎప్పుడు చూడలేము. తృణాదిపీసి నీ చేన తరోరివ సహిష్ణున అమానిన మానది యకీర్తనీయ సదాహరి అన్నాడు చైతన్య మా ప్రాణుకో ఎప్పుడు వస్తుంది. అసలు భగవంతుడు సేవకులు కాని వాళ్ళు ఎవరున్నారు? భగవంతుడు సేవకులు కాని వాళ్ళు ఎవరు లేరు. ఆ యథార్థంని ఎప్పుడు మనం గ్రహించి యథార్థంలో మనం ఎప్పుడు ఉంటాం? ప్రభుపాద్ ప్యూర్ డివోటీని సరెండర్ అయినప్పుడు ఉంటాం. అట్లా 108 ఉన్నారు గోపికలు, ప్రధానమైన గోపికలు. వాళ్ళకి ప్రాతినిధ్యంగా మన జపమాలలో 108 పూసలు అనేవి ఉన్నాయన్నమాట. ఒక గోపిక తన సఖికి కృష్ణుడి గురించి ఇట్లా వర్ణించి చెప్పాను. కృష్ణుడు తులసీదామాలంకృతుడై తిరిగి వచ్చును. ఆయన తన చేతిని ఒక గోపబాలుని భుజముపై ఆనించి తన దివ్యవేణును ఊదును. వీణానాద సదృశమగు ఆ వేణునాదమును విని ఆడనళ్ళ జింకలు మురిసిపోవును. అవి కృష్ణుని వద్దకు వచ్చి తమ నివాసములను తమ మగజింకలను మరిచి సమ్మోహితులై నిలబడిపోవును. కృష్ణుని గుణసాగరము చే వ్యామోహితలమగు మనవలనే ఆ లేళ్లు కూడా ఆయన వేణునాదముకు సమ్మోహితములగుచున్నవి. సంసారాన్ని మనం ఎలా వదిలేసి వచ్చామో మగనమ్మలని వాటి యొక్క సాంగత్యాన్ని కూడా వదిలేసేసి ఈ నెమలన్నీ కూడా భగవంతుడికి శరణాగతిగా భగవంతుడి కోసం వచ్చేస్తాయి. మనందరం కూడా వచ్చేస్తాం కదా. కాబట్టి దీంట్లో ఆశ్చర్యం ఏముందని గోపికలు చెప్తున్నారు. మరి యొక్క గోపిక యశోదామాత ఇట్లను, ప్రియమైన జనని, నీ కుమారుడు ఇంటికి మరలి వచ్చినప్పుడు మల్లె మొగ్గతో అలంకరించుకొని వచ్చును. తమ మిత్రులకు జ్ఞానము కలిగించుటకు వినోదము చేకూర్చుటకు ఆయన వేణువు నూదును. మెల్లగా వీచు దక్షిణ వనములు సుశీతలములుగా గనక వాతావరణంలో ఆహ్లాదకరముగా చేయును.
ఇట్టి సుఖకర వాతావరణముతో గంధర్వ సిద్ధాది దేవతలు బేరి కహలులను మ్రోయించి కృష్ణుని స్తుతించురు. వ్రజభూమి పట్ల, బృందావన వాసుల పట్ల కృష్ణుడు ఎంతో దయగలవాడు. ఆలమందలతోనూ గోపబాలులతోనూ ఆయన తిరిగి వచ్చుచున్నప్పుడు బృందావన వాసులు ఆయనను గోవర్ధనోద్ధారకుడిగా స్మరింతురు. ఆ ఆకాశమును వినియోగించుకొని దేవతాశ్రేష్ఠులకు బ్రహ్మదేవుడును పరమశివుడును సాయంకాల ప్రార్థనకై భూమికి దిగివచ్చి కృష్ణుని గుణములను కీర్తించుటతో గోపబాలకులతో కంఠము కలుపుదురు. గోపబాలకులతో కలిసి వీళ్ళు కూడా సాయంత్రం పూట భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేసేవాళ్ళు. బ్రహ్మాది రుద్రాది దేవతలని కూడా గోపికలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు అమితమైనటువంటి దయగలవాడు. బృందావన వాసుల పట్ల ఆయన ఎంతో కృపను కలిగి ఉన్నవాడు. ఆలమందలతో గోపాలతో వచ్చేటువంటి ఆయన ఈ విధంగా ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నాడు గోపికలకి, గోపబాలులకి. కాబట్టి భగవంతుని ఎవరు తెలుసుకోలేరు ప్రభు. సాధారణమైనటువంటి ప్రవచనకర్తలు లేకపోతే బయట వాళ్ళు చెప్పేటట్టు గోపికల అజ్ఞానంతో ఉండి, గోపికలు అజ్ఞానాన్ని భగవంతుడు పోగొట్టాడు, గోపికలు మోహావేశంతో శ్రీకృష్ణుని సమీపిస్తే వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టి మీరు శరీరం కాదమ్మా ఆత్మలని శ్రీకృష్ణుడు చెప్పాడు, అట్ట వాళ్ళ జ్ఞానబోధన కలిగించాడంటే మనకన్నంత మూర్ఖులు ఇంకోరు లేరు. గోపికలు ఇదివరకే అన్ని రకాలైనటువంటి భౌతిక పరిస్థితులకు అతీతంగా నిర్గుణ బ్రహ్మ ముక్తికి కూడా అతీతంగా ఉన్నారు. అటువంటి ప్రేమ వారిది. ఆ ప్రేమ భౌతికమైన ప్రేమ కాదు, నిరాకార ముక్తి కూడా కాదు. దేనితో దాన్ని సరిపోల్చలేనటువంటి అత్యున్నతమైనటువంటి ప్రేమ పారవస్యం. అది జీవుడి యొక్క సహజస్థితి, ప్రకృతి యొక్క సహజస్థితి, మన పరాప్రకృతి యొక్క సహజస్థితి. నువ్వైనా నేనైనా కూడా పరాప్రకృతి యొక్క అంశలం కాబట్టి మన యొక్క సహజ స్థితి. ఆ సహజ స్థితిలో వాళ్ళు శ్రీకృష్ణుడితో ఉన్నారు తప్ప వేరే ఏదో జ్ఞానబోధ శ్రీకృష్ణుడు వారికి చేయలేదు. జ్ఞాన మార్గంలోనూ ఇంకో మార్గంలో వాళ్ళు అన్నిటికీ అతీతంగా గొప్పగా ఉన్నారు. కాబట్టి గోపికల యొక్క స్థాయిని అందుకొనడం, గోపికలు ప్రేమించిన రీతిన మనం భగవంతుని ప్రేమించగలడం మన యొక్క భక్తియుక్త సేవలో అత్యున్నతమైనటువంటి చైతన్య మహాప్రభు నుడి ఉన్నారు. దేవకి గర్భసాగర సంజాతులో కృష్ణుడు చంద్రునితో పోల్చబడుచున్నాడు. సాయంకాలం యందు ఆయన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అలసిపోయినట్లు కనిపించును. ఆయనను ఆ శుభదర్శనంతో బృందావనవాసులు సంతోషపెట్టుటకు ఆయన ప్రయత్నించును. పుష్పమాలాంకృతుడై ఆయన మరలా వచ్చుచున్నప్పుడు ఆయన వదనం మిక్కిలి సుందరముగా కానవచ్చును. మత్తగజం వలె నడుచుచు బృందావనంలో ప్రవేశించి నెమ్మదిగా ఆయన ఇల్లు చేరును. కృష్ణుడు తిరిగి రాగానే బృందావనమునందలి స్త్రీలు, పురుషులు, ఆవులు పగటి తీవ్రమగు వేడిమిని మరచిపోవును. కృష్ణుడు బృందావనమున లేనప్పుడు అతని పరోక్షముగా గోపికలు అతని దివ్యలీలను చర్యలను స్మరించుకుందురు. అవి కృష్ణుని ఆకర్షణ ఎటువంటిదో వారు వర్ణింతురు. ప్రతి వ్యక్తియు ప్రతి వస్తువును కృష్ణునిచే ఆకర్షింపబడును. కృష్ణ చైతన్యంన నిమగ్నులగుటకు ప్రయత్నించు వారికి గోపికలు చక్కని ఉదాహరణ. కేవలం కృష్ణుని దివ్యలీలను స్మరించుటతోనే సులభముగా ఆయన సాహచార్య భాగ్యమును పొందవచ్చును. ప్రతి వ్యక్తికిని ఎవరినో ఒకరిను ప్రేమించి ఉద్దేశం ఉండదు. కృష్ణుడు ప్రేమ యొక్క లక్షణము నుండిటయే కృష్ణ చైతన్యం యొక్క ముఖ్య ఉద్దేశము. నిరంతరము హరే కృష్ణ మహామంత్ర జపమున వలన, కృష్ణుని దివ్యలీలను స్మరించుట వలన ఎవరైనా కృష్ణ చైతన్యమున పూర్తిగా నిమగ్నులై వారి వారి జీవితములను ఉదాత్తములుగాను ఫలవంతములుగా చేసుకొనవచ్చు. కేవలం శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీల శ్రవణం కీర్తనం ద్వారానే. ఇంతకుముందు ప్రభుపాద చెప్పున్నారు, ఆ లీలా శ్రవణం కీర్తన ఎవరి దగ్గర చేయాలి? మనం భగవంతుడి లీలని శుద్ధ భక్తుడు గుండా విన్నాం. ప్రభుపాద ఆల్రెడీ భాష్యం ఉంది. ప్రభుపాద యొక్క పుస్తకం చదివితే చాలు, కృష్ణ లీలను నిరంతరం స్మరిస్తే చాలు, హరే కృష్ణ మహామంత్రం చేస్తే చాలు, ఎవరైనా వాళ్ళ యొక్క జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవచ్చు. అంటే కృష్ణ ప్రేమని ఖచ్చితంగా పొందొచ్చు. గోపికల యొక్క దివ్య స్థితిని కూడా పొందొచ్చు. ఎందుకంటే జీవులమైన మనం సహజంగానే జీవేర స్వరూప నిత్య కృష్ణదాస, అందరిలో కూడా శ్రీకృష్ణ ప్రేమ ఉంది. ప్రత్యేకంగా ప్రేమ ఎక్కడి నుంచో కొని తెచ్చుకోగలేదు. జీవుడికి సహజ స్థితే కృష్ణ సేవకుడు కృష్ణ ప్రేమలో ఉండడం. కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా 16 మాలల హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తా శ్రీల ప్రభుపాదికి శరణాగతులై ప్రభుపాద పుస్తకాలు చదువుతా 4 నియమాలు పాటిస్తే చాలు, అయిపోయింది. చెప్పాను కదా, 100% ప్రభుపాద్ యొక్క ఇంపాక్టే మన ఇంటెలిజెన్స్ మీద ఉండాలా. అప్పుడు మాత్రమే వేరేది కదా. అందరినీ సమానంగా చూసి అందరినీ భగవంతుడి సేవకులుగా గౌరవించి మనం కూడా కృష్ణ ప్రేమలో ఉండగలుగుతాం. అది విషయం. శుద్ధ భక్తుడి యొక్క దయ, అది శ్రీల ప్రభుపాద యొక్క దయ. గోపికల విరహం దశమస్కందపు 34వ అధ్యాయం భక్తి వేదాంత స్వామి భాష్యము సశేషము. హరే కృష్ణ.